వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. పాన్ ఇండియన్ సినిమాకి కొత్త రూల్ ఏమైనా పెట్టుకున్నారా? ప్రతి సినిమాలోనూ ఖచ్చితంగా 2-3 పాత్రలైనా చేయాలని హీరోలు కండిషన్ పెట్టారా? ఒక్కటంటే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రతి సినిమాలోనూ మనోళ్ళు ఎందుకు 2-3 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలే నటిస్తున్నారు? పాన్ ఇండియన్ మంత్రమా ఇది? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. మహేష్ బాబు హీరోగా కెరియర్ మొదలుపెట్టి 26 ఏళ్లైపోయింది. అప్పుడెప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురంలో ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు వారణాసి కోసం 2 పాత్రలు చేస్తున్నారీయన. రుద్రగా నటిస్తూ రాముడిగానూ దర్శనమివ్వబోతున్నారు సూపర్ స్టార్. పాన్ వరల్డ్ ప్రాజెక్టు కోసం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మహేష్ ఒక్కరే కాదు, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోలంతా కూడా విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్ రాకా సినిమానే తీసుకోండి, ఇందులో బన్నీ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఛాలెంజింగ్ రోల్. అదే పోస్టర్లోనూ రివీల్ చేశారు కూడా. ఈ 3 పాత్రల కోసం ప్రాణం పెడుతున్నారు బన్నీ. ఇక కల్కిలో ప్రభాస్ కూడా అంతే. బాహుబలిలో డ్యూయల్ రోల్లో రఫ్ ఆడించిన రెబల్ స్టార్ కల్కిలోనూ అదే రిపీట్ చేస్తున్నారు. ఇందులో భైరవగా రెగ్యులర్ హీరో పాత్ర చేస్తూనే కర్ణుడిగానూ అదరగొట్టారు. సెకండ్ పార్ట్లో కర్ణుడి క్యారెక్టర్ వెయిట్ పెంచేస్తున్నారు నాగశ్విన్. కల్కి 2 అంతా కర్ణుడు, కమల్ పోషిస్తున్న యాష్కిన్ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. బాలయ్యకు డ్యూయల్ రోల్ కొత్త కాదు. తాజాగా కొరటాల సినిమాలో కూడా 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రాబోతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ సినిమాలో రణబీర్ కపూర్ హీరో, విలన్ గా 2 పాత్రలు చేయబోతున్నారు. మొత్తానికి పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోలు మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తూ కథ బరువుని సోలోగానే మోస్తున్నారు. తెలంగాణలో ఇకపై పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెరగవా? హైక్స్ విషయంలో నిర్మాతలే ఒక నిర్ణయానికి వస్తున్నారా? పెద్ద సినిమాకి కూడా రేట్లిక పెరగనట్టేనా? సంక్రాంతి టైంలో జరిగిన కోర్టు ఇష్యూస్ కారణంగా ఇకపై రేట్ల పెంపు అనేది ఉండదా? అసలేం జరుగుతోంది? నైజాం మార్కెట్లో రేట్లు పెరగవు అనిచ్చిన మాట మీద ఎగ్జిబిటర్స్ నిలబడుతున్నారా? హ్యావ్ ఎ లుక్. తెలంగాణలో పెద్ద టికెట్ రేట్ల పెంపుపై సందిగ్ధత కొనసాగుతోంది. హైకోర్టులో టికెట్ ధర పెంపునకి పిటిషన్ వేసి మళ్లీ విత్డ్రా చేసుకున్నారు పెద్ద నిర్మాతలు. పరిస్థితులు చూస్తుంటే హైక్స్ లేకుండానే రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది పెద్ద సినిమా. ప్రస్తుతానికి సింగిల్ స్క్రీన్స్ లో 175 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 295 రూపాయలుగా రేటుంది. జూన్ 4న పెద్ద సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు టికెట్ ధర పెంపునకి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేసింది పెద్ద నిర్మాణ సంస్థ. హోం సెక్రటరీకి 2 సార్లు వినతిపత్రం ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు సినిమా నిర్మాత. అయినా సరే సానుకూలత లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ అక్కడి నుంచి స్పందన లేదు. టికెట్ రేట్ల వ్యవహారంపై గత తీర్పుల్ని దృష్టిలో ఉంచుకున్న హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంది పెద్ద చిత్ర నిర్మాణ సంస్థ. చివరిగా రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలకి రేట్లు పెంచేందుకు అనుమతినిచ్చింది తెలంగాణ సర్కార్. అందులో రాజాసాబ్ ప్రీమియర్లకి రేట్లు పెరగలేదు. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ కి సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకోవచ్చు అన్నారు. తర్వాత దీనిపై కోర్టులో ఇష్యూస్ అయ్యాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ హైక్స్ లేకుండానే రిలీజ్ అయింది. తాజాగా పెద్ద ప్రీమియర్స్ వేసినా కూడా 295 రూపాయలతో రావాల్సిందే. ఇండస్ట్రీ అంతా వెళ్లి ప్రభుత్వాన్ని కలిస్తే సీఎం ఏదైనా ఆలోచిస్తారేమో చూడాలిక. కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఒకప్పుడు మకుటం లేని మహారాణిలా టాలీవుడ్నే ఏలేసిన మిత్రవింద కొన్నేళ్లుగా అసలు సీన్లోనే లేరు. పెళ్లి తరువాత క్రేజ్ కూడా బాగా తగ్గింది. ఇలాంటి సమయంలో కాజల్ కెరియర్ మళ్లీ పుంజుకోవడం అనేది సాధ్యమా? ఉన్నట్టుండి గ్లామర్ డేస్ పెంచేయడం వెనుక కారణం కూడా ఇదేనా? కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. దశాబ్దం కింద టాలీవుడ్లో స్టార్ హీరోలందర్నీ చుట్టేసిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. కొత్త వాళ్లు రావడంతో రేస్ నుంచి బయటకొచ్చేశారు కాజల్. పెళ్లి తర్వాత కెరీర్ మరింత స్లో అయిపోయింది. ఖైదీ నెంబర్ 150 చివరగా తెలుగులో కాజల్కు హీరోయిన్గా వచ్చిన హిట్. భగవంత్ కేసరి హిట్ అయినా పేరంతా శ్రీలీలకు వెళ్లిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ అవకాశాల వేటలో బాగా వెనుకబడిపోయారు కాజల్. సీనియర్ కూడా అవ్వడంతో ఈ జనరేషన్ హీరోలతో జోడీ సెట్ అవ్వట్లేదు. దాంతో లేడీ ఓరియంటెడ్ వైపు అడుగులేశారీమె. కానీ ఉన్నట్లుండి గత వారం రోజులుగా గ్లామర్ డోస్ పెంచేశారు చందమామ. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కాజల్ కొత్త ఫోటోషూట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే బాగా బరువు కూడా తగ్గిపోయారు కాజల్. ఒకప్పటి చందమామను గుర్తు తెచ్చేలా గ్లామర్ షో చేస్తున్నారు. ఈ సడన్ మేకోవర్ సెకండ్ ఇన్నింగ్స్ కోసమే అని అర్థమవుతుంది. కానీ ఈమెకిప్పుడు అవకాశాలు ఇచ్చే హీరోలున్నారా?
ఒకప్పట్లా చరణ్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలతో మళ్లీ జోడీ కట్టగలరా? కొత్త వాళ్లను తట్టుకొని నిలబడడం అంత చిన్న విషయమేం కాదు. ఉన్నట్టుండి తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్కి రెక్కలొచ్చేశాయి. కొత్త సినిమాలు ఎలాగూ లేవు కాబట్టి పాత సినిమాలతోనే థియేటర్స్ నింపడానికి రెడీ అంటున్నారు నిర్మాతలు. మరి అది ప్రాపర్ ప్లానింగ్ ప్రకారమే చేస్తున్నారా, లేకుంటే ఏదో జస్ట్ లైక్ దట్ అన్నట్టు రిలీజ్ చేసేస్తున్నారా? పాత సినిమాలతో థియేటర్స్ నిజంగా నిండుతున్నాయా? చూద్దాం. రిలీజ్ సినిమాలకి 2 ఏళ్ల కింద ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. అందుకే ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించడానికి కొత్త సినిమాలు లేని టైంలో పాత సినిమాలను తీసుకొస్తున్నారు. అతిథి 4K మే 29న విడుదల కానుంది. ఇక 1 నేనొక్కడినే సినిమాను 4Kలోకి మార్చి మే 31న కృష్ణ జయంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్లలో మహేష్ ఎప్పుడూ ముందుంటారు. ఈ సీజన్ అంతా పాత సినిమాలతో నిండిపోనుంది. జూన్ 10న బాలయ్య బర్త్డే కానుకగా భైరవ ద్వీపంతో పాటు సమరసింహారెడ్డి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. గతేడాది భారీ హంగామా చేసి ఆదిత్య 369 సినిమాను 4Kలోకి మార్చి విడుదల చేశారు. ఈసారి ఈ రెండింటినీ తీసుకొస్తున్నారు. జూన్ 12న సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2 సార్లు రిలీజ్ చేశారు. ఆ మరుసటి రోజు ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ సినిమా మళ్లీ రిలీజ్ కానుంది. నిజంగా రిలీజ్లకు రెస్పాన్స్ బాగుందా అంటే సమాధానం చెప్పడం కాస్త కష్టమే. 2026లో 15 సినిమాలు రిలీజ్ చేస్తే డార్లింగ్ ఒకటే కాస్త కాసులు కురిపించింది. నిజం చెప్పాలంటే కొన్నేళ్లుగా ఎంత హడావిడి చేసి రిలీజ్ చేసినా కూడా కలెక్షన్లు మాత్రం అంతగా రావట్లేదు. మనసంతా నువ్వే, జగదేక వీరుడు, అతిలోక సుందరి, లవ్ స్టోరీ లాంటి సినిమాలు పెద్దగా సందడి చేయలేదు. ఈ మధ్యకాలంలో బాహుబలి ఎపిక్ ఒకటే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రిలీజ్లలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆలస్యం అమృతం విషం అంటారు కదా. ఇప్పుడు టాక్సిక్ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. అయినా రేస్ ఎలా మొదలు పెట్టామనేది కాదు, ఎప్పుడు ముగించాలి అనేది తెలుసుండాలి. ఈ విషయంలో టాక్సిక్ వెనుకబడిపోయిందా? క్లారిటీ నుంచి కన్ఫ్యూజన్ వైపు అడుగులు పడుతున్నాయా? టీం చేస్తున్న లేట్ కారణంగా సినిమాపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ స్టోరీలో చూసేద్దాం. కారణాలెన్ని చెప్పినా, సంజాయిషీలెన్ని ఇచ్చినా యష్ చేస్తున్న పని ఫ్యాన్స్ కు ససిమీరా నచ్చట్లేదు. 1000 కోట్ల సినిమా ఇచ్చాక 4 ఏళ్లకు పైగా స్క్రీన్ మీద కనిపించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్లు. టాక్సిక్ మార్చి 19న వస్తుందని వాయిదా వేశారు. జూన్ 4న చెప్పి మరోసారి నిరాశపరిచారు. చూస్తుంటే 2026లో టాక్సిక్ రావడం కష్టమే అనిపిస్తుంది. షూటింగ్ పూర్తయినా సినిమాను ఎందుకు విడుదల చేయట్లేదనే సస్పెన్స్ అభిమానులను వెంటాడుతుంది. అడిగితే హాలీవుడ్ ప్లాన్ ఇది, ముందు బిజినెస్ అవ్వాలి, తర్వాత ప్రమోషన్ చేయాలి, ఆపైనే థియేట్రికల్ రిలీజ్ అని సర్ది చెప్తున్నారు రాకింగ్ స్టార్. కానీ టాక్సిక్ వాయిదా వెనుక మరో మేజర్ రీజన్ కూడా కనిపిస్తుంది. అదే ఓటీటీ డీల్ పూర్తవకపోవడం. టాక్సిక్ లాంటి పెద్ద సినిమాకు నాన్ థియేట్రికల్ అత్యంత కీలకం. అందుకే ఓటీటీతో పాటు హాలీవుడ్ కంపెనీల చేతుల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ వర్కౌట్ అయితే కానీ టాక్సిక్ రాదేమో. మరోవైపు రామాయణతోనూ బిజీగా ఉన్నారు యష్. మొత్తానికి ఈ హీరోను చూస్తుంటే మితిమీరిన క్లారిటీతో కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో మలయాళం హీరోయిన్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉండనే ఉంటుంది. ఎంతైనా గాడ్స్ ఓన్ కంట్రీ నుంచి వచ్చే బ్యూటీస్ కదా, ఆ మాత్రం ట్రెండ్ అవడంలో తప్పేం లేదు. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా దక్షిణాదిన కొంతమంది మలయాళీ బ్యూటీస్ తెగ ట్రెండ్ అయిపోతున్నారు తెలుసా? మరి ఆ మా ఏంటో మీరు చూసేయండి. ఈ పాట వచ్చినప్పటి నుంచి అనస్వర రాజన్ గురించి తెలుగులోనూ చర్చ మొదలైంది. ఎవరి అమ్మాయి ఇంత క్యూట్ గా ఉందంటూ దర్శకుల వేట షురూ అయింది. తాజాగా అనస్వర తెలుగులో బిజీ అయిపోయారు. మెగా 158లో చిరంజీవి కూతురుగా నటిస్తూనే మరోవైపు ఇట్లు అర్జున సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మలయాళ కుట్టి. రియా సిబు సైతం ఇన్స్టా, ట్విట్టర్ తేడా లేకుండా ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం సర్వం మాయ సినిమా. ఓటీటీలో వచ్చినప్పటి నుంచి ఈ బ్యూటీ ట్రెండ్ అవుతూనే ఉన్నారు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ మాయలో పడేశారు రియా. తెలుగులోనూ ఈమె పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పుడు వీలైనంత త్వరలోనే రియా టాలీవుడ్ ఎంట్రీ ఊహించొచ్చు. కెరీర్ మొదలుపెట్టిన ఇన్నాళ్లకు కళ్యాణి ప్రియదర్శన్ కొత్తలోక సినిమాతో ట్రెండ్ అవుతున్నారు. పైగా సీక్వెల్ కూడా ఉంది. ఇక ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ లిస్టులో టాప్ లో ఉన్నారు. జననాయగన్, విశ్వనాథన్ సన్ సినిమాలతో ట్రెండ్ అవుతున్నారు మమిత. ఈ మధ్య కర సినిమాలో నటించారు ఈ బ్యూటీ. మొత్తానికి చూస్తుంటే మళ్లీ మలయాళ ముద్దుగుమ్మల టైం మొదలైనట్లే కనిపిస్తుంది. చూసారుగా, ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ ఫిల్మీ అప్డేట్స్ తో నైట్ టీటీలో 10:30కి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.